డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు కెనిజారో చర్య గురించి నేర్చుకుంటాం. కెనిజారో చర్యలో ఫార్మాల్డిహైడ్ HC≡OH ఫార్మాల్డిహైడ్ ప్లస్ ఇంకొక అణువు ఫార్మాల్డిహైడ్ HC≡OH ఈ రెండు అణువులు OH- అనే ఉత్ప్రేరకం సమక్షంలో చర్య జరుపుకొని ఫార్మిక్ ఆమ్లం HC≡OH దీన్నే మనం కార్బాక్సిలిక్ ఆమ్లము అని అంటాము. మరియు మిథైల్ ఆల్కహాల్ OH ప్రమేయ సమూహం ఉన్న వాటిని ఆల్కహాల్ అంటాము. COOH ప్రమేయ సమూహం ఉన్న వాటిని ఆమ్లాలు అంటాం. ఫార్మిక్ ఆమ్లం మరియు మిథైల్ ఆల్కహాల్, ఇక్కడ ఫార్మాల్డిహైడ్ అణువు అని అంటాం. ఇది కూడా ఫార్మాల్డిహైడ్. ఇక్కడ ద్విబంధ కార్బన్కు పక్కనున్న కార్బన్ లేదు, ఇక్కడ కార్బన్ లేదు, హైడ్రోజన్ అంటే కాబట్టి ఆల్ఫా కార్బన్ లేదు అని అంటాం. ఆల్ఫా కార్బన్లు లేని ఫార్మాల్డిహైడ్ అణువులు ఒకదానితో ఒకటి చర్య జరుపుకొని OH- సమక్షంలో కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఆల్కహాల్లను ఏర్పరచు చర్యలను కెనిజారో చర్యలు అంటాం. ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, దీనికి ఏం తేడా ఉంది అంటే గీడ ఆక్సిజన్ పెట్టినామనుకో దాన్నే ఫార్మిక్ ఆమ్లము అంటాం. దీనికి తేడా ఏముందంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ పెట్టి ఇక్కడ ఈ బంధాన్ని డబుల్ బాండ్ని తీసేసి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఆక్సిజన్ పక్కన ఒక హైడ్రోజన్, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ పెడితే ఇది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక అణువు ఫార్మాల్డిహైడ్ స్వయం ఆక్సీకరణం, ఆక్సిజన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా, దాన్నే స్వయం ఆక్సీకరణం అంటాం. స్వయం ఆక్సీకరణం చెంది ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దీనికి ఏమవుతుంది, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాము, ద్విబంధాన్ని తీసేసి ఆక్సిజన్కి ఇంకొక హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం. అంటే రెండు హైడ్రోజన్లని యాడ్ చేస్తున్నాం. రెండు హైడ్రోజన్ యాడ్ చేస్తే క్షయకరణం అంటాం. ఇది స్వయం క్షయకరణం చెందుతుంది. ఒక ఫార్మాల్డిహైడ్ అణువు స్వయం ఆక్సీకరణం చెంది ఫార్మిక్ ఆమ్లాన్ని, ఇంకొక ఫార్మాల్డిహైడ్ అణువు స్వయం క్షయకరణం చెంది ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. ఈ చర్యనే కెనిజారో చర్య అని అంటాం. చర్యా విధానం చూసినట్లయితే చర్యా విధానం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. స్టెప్ 1లో ఇక్కడ రెండు అణువులు సేమ్ కాబట్టి ఒకదానితో ఒకటి చర్యలు జరుపుకోవాలి. కాబట్టి ఒక ఫార్మాల్డిహైడ్ అణువు OH- రాసేస్తున్నా నేను, HC≡OH ప్లస్ OH-. ఆల్రెడీ మనకు రసాయన చర్య తెలుసు, ఒక పదార్థంలో ఉన్న ధనావేశము ఇంకొక పదార్థంలోని రుణావేశంతో కలుస్తుంది కాబట్టి తెలుసు కదా. ఇప్పుడు ఆక్సిజన్కు మైనస్ ఎందుకు రాసిన అంటే రుణ విద్యుదాంగత ఎక్కువ, రుణ విద్యుదాంగత తక్కువ కాబట్టి ప్లస్ రాసిన. దేర్ఫోర్ H. అప్పుడు ఈ ఆక్సిజన్కు కార్బన్ మధ్యలో బంధం ఏర్పడుతున్నప్పుడు ఈ డబుల్ బాండ్ అనేది తొలగిపోతుంది. అప్పుడు O- అంటే ద్విబంధంలోని ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ మీదకి వెళ్తాయి కాబట్టి ఆక్సిజన్ మీద మైనస్ వస్తుంది. ఈ OH అనేది కింద OH ఇక్కడ యాడ్ అయింది. దేర్ఫోర్ హైడ్రోజన్ రాసిన. ఈ OH ఇక్కడ రాయొచ్చు, ఈ హైడ్రోజన్ ఇక్కడ రాయొచ్చు, తప్పేం లేదు, ఎట్లా అయినా రాయొచ్చు. దీని మీద ఆక్సిజన్ మీద మైనస్ ఉంది కాబట్టి ఆక్సియానయాన్ అంటాం డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ స్టెప్ 2లో ఇప్పుడు ఒక అణువు OH- చర్య జరిపి ఆక్సియానయాన్ ఏర్పరిచింది. ఇంకొక అణువు ఉంది కదా డియర్ స్టూడెంట్స్, అది రాస్తాం. దేర్ఫోర్ HC≡OH ప్లస్ ఇది స్టెప్ 1లో ఏర్పడిన ఆక్సియానయాన్ ఇలా రాసుకుంటా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్కి మైనస్, కార్బన్కి ప్లస్ అని తెలుసు, కానీ ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్న మైనస్ అనేది ఈ కార్బన్తో కలవదు. ఎప్పుడైనా సరే కార్బన్కు ఆక్సిజన్ మధ్యలో బంధం ఏర్పడదు. ఎప్పుడు కార్బన్కి లేదా కార్బన్ హైడ్రోజన్కి ఇలా బంధాలు ఏర్పడుతుంటాయి, కానీ ఇక్కడ ఈ ఆక్సియానయాన్ అనేది ఒకవేళ ఏర్పడినా కానీ అది అస్థిరమైనది. కాబట్టి ఏమైందంటే ఈ ఆక్సిజన్ మీద ఉన్న మైనస్ బంధంగా మారుతుంది. ఆక్సిజన్ మీద ఉన్న మైనస్లోని ఎలక్ట్రాన్లు బంధంగా మారినప్పుడు ఈ హైడ్రోజన్ ఇక్కడ బంధాల సంఖ్య ఎక్కువ అవుతుంది కదా, 4 కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు OH పోదు, OH పోకుండా రెండు హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్, ఏదైనా హైడ్రోజన్ అనేది ఏం చేస్తుంది, H-గా వెళ్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ అనేది బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ తీసుకొని H-గా మారి ఆ H- ఈ కార్బన్ ప్లస్కు యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మనకు ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ఈ H- ఎప్పుడైతే దీనికి యాడ్ అవుతుందో ద్విబంధం అనేది తొలగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ మీదకి మైనస్ వెళ్తుంది. ఇక్కడ హైడ్రోజన్ H- దీనికి వచ్చి చేరుతుంది కదా, ఒక హైడ్రోజన్ వచ్చి చేరింది.
సరిపోయింది ప్లస్ హెచ్సి హెచ్ ఇక్కడ కార్బన్ రాసినాము. ఇక్కడ చూడండి ఈ మైనస్లో ఉన్నది ఇక్కడ బంధంగా మారుతుంది, బంధంగా మారింది. కింద ఓహెచ్ ఉంది డియర్ స్టూడెంట్స్, కింద ఓహెచ్ ఉంది స్టూడెంట్స్. కాబట్టి హెచ్ మైనస్ పోయి దీనికి యాడ్ అయింది, ఓహెచ్ అనేది అలాగనే ఉంది, దానికి ఇట్లా రాస్తా. ఇది ఫార్మిక్ ఆమ్లం. ఇంతకుముందుకు ఏమన్నాం, ఫార్మిక్ ఆమ్లం ఏర్పడుతుంది అన్నాము, ఏర్పడింది. నెక్స్ట్ మిథైల్ ఆల్కహాల్. దీనికి ఏముంది తేడా చూడండి, పరిశీలించండి. ఇక్కడ హెచ్ ప్లస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి హెచ్ ప్లస్ యాడ్ హెచ్ ప్లస్ని యాడ్ చేస్తే ఓహెచ్ హెచ్ హెచ్ ప్లస్ ఇది ఫార్మిక్ ఆమ్లము. పైన ఎట్లా ఉన్నదో అట్లా రాస్తాము ఓహెచ్. ఫార్మిక్ ఆమ్లము మిథైల్ ఆల్కహాల్, అంతే సింపుల్. ఇక్కడ ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఖనిజాల చర్యలు. ఏడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఆక్సి అనయాన్ మైనస్ ఏర్పడింది, ఈ మైనస్ ఈ కార్బన్కు కలుస్తుందేమో అని అనుకుంటాం, కలవదు. ఆక్సిజన్ మీద ఉన్న మైనస్లోని ఎలక్ట్రాన్ అనేది వెంటనే బంధంగా మారితే ఇక్కడ హైడ్రోజన్ అనేది హెచ్ మైనస్గా మారి హెచ్ మైనస్ దీనికి యాడ్ అవుతుంది. అంటే ఇది హెచ్ మైనస్ అనే న్యూక్లియోఫైల్ని దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటే మనకు కొంచెం కన్ఫ్యూజన్. ఇక్కడ చర్య రాసిన 4 మార్కులు పడతాయి. చర్య రాయడం కూడా చాలా సులభం. కెనిజారు చర్య అనగానే ఫార్మాలియాడ్ గుర్తుకు రావాలి. ఫార్మాలియాడ్ 2 రాసి ఓహెచ్ మైనస్ రాసి ఇక్కడ ఆక్సిజన్ పెట్టి ఒక ఉత్పన్నం రాయొచ్చు, ఇక్కడ కార్బన్కి ఒక హైడ్రోజను ఒక ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ యాడ్ చేసి ఉత్పన్నం రాయొచ్చు. దీంతో 4 మార్కులు వస్తుంది. చర్యా విధానం కూడా సింపుల్. ఇక్కడ ఒక అణువు ఓహెచ్ మైనస్ని తీసుకొని ఓహెచ్ మైనస్ యాజ్ యూజువల్ మనకు రసాయన శాస్త్రంలో రసాయన చర్య ఎట్లా ఉంటుందో తెలుసు. వెంటనే న్యూక్లియోఫైల్ వచ్చి దీనికి సంకలనం చెందింది. సంకలనం చెందిన తర్వాత వెంటనే ఇంకొక అణువుని తీసుకుంటాము. ఆ అణువుని తీసుకొని ఈ ఆక్సిజన్ తీసుకుంటే ఇక్కడ ఓ మైనస్లో ఉన్న ఎలక్ట్రాన్లు పక్కకు షిఫ్ట్ అయితే హెచ్ మైనస్ పోయి దీన్ని కలుస్తుంది. ఇంకంతే, చర్య అనేది చాలా సులభము. డియర్ స్టూడెంట్స్, ఫినకలోన్ పునరమరిక చర్య చాలా ఇంపార్టెంట్. ఏం లేదు స్టూడెంట్స్, ఫస్ట్ 2 కార్బన్లు రాస్తున్నా, 2 కార్బన్లు రాసి 2 కార్బన్లకు కూడా ఓహెచ్ రాస్తున్నా. మిగిలిన 2 బంధాలని CH3 రాసిన స్టూడెంట్స్. మీకు R1 R2 R1 R2 R3 అని మీకు నోట్స్లో ఉంటుంది. అట్లనైనా రాయవచ్చు, ఇట్లనైనా రాయవచ్చు, ఎట్లా రాసినా కానీ ఏమి ఇబ్బంది లేదు. సజల H2SO4 అని రాసిన, సజల H2SO4 రాసి స్టూడెంట్స్ ఇంతకుముందుకు కార్బన్ ఫస్ట్ రాసిన కదా. ఇక్కడ ఇది అనేది దీనిలో ఉన్న H2SO4 అంటే ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఇది H ప్లస్ని ఇస్తుంది. ఆ H ప్లస్ని తీసుకొని ఇది నీటి అణువుగా మారుతుంది. ఇది నీటి అణువుగా మారి బయటకు తొలిగిపోయినప్పుడు ఇక్కడ ఉన్న CH3 ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ 2 CH3లు ఉన్నవి, లిప్ మూమెంట్ చేసుకుంటూ రాయాలా, CH3 వచ్చింది. ఇప్పుడు ఈ CH3 ఇక్కడికి పోగానే ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ ఉన్న మధ్యలో ఉన్న బంధం ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇది డబల్ బాండ్ ఓగా మారుతుంది. ఇక్కడ ఉన్న CH3ని నేను ఇక్కడ కొంచెం కిందికి రాస్తున్నా, పక్కకు రాస్తున్నా, రాయొచ్చు. దీన్నే ఫినకలోన్ అంటాం. ఇది ఫినకోల్. ఇది నెంబరింగ్ ఇస్తే ఇక్కడ 1,2 డైహైడ్రాక్సీ లేకపోతే డైహైడ్రాక్సీ, 2 ఓహెచ్లు ఉన్నాయి కాబట్టి డైహైడ్రాక్సీ అని అంటాం. 1,2 డైహైడ్రాక్సీ సమ్మేళనాలను ఫినకోల్ అంటారు. ఫినకోలును సజల H2SO4 సమక్షంలో చర్య జరిపిస్తే ఫినకలోన్ ఏర్పడుతుంది. ఈ చర్యనే ఫినకలోన్ పునరమరిక చర్యలు అంటారని చెప్పేసి చర్య రాసి, ఒకవేళ మీకు R1 R2 R3 ఉంటుంది, ఎట్లయినా అవసరం లేదు. ఎక్కడి నుంచి అయితే ఓహెచ్ తీసేస్తామో ఆ తీసేసే దగ్గర ఇక్కడ ఉన్నది, ఈ ఓహెచ్ మీద ఉన్నది ఏదైనా వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది డబల్ బాండ్ ఆక్సిజన్గా మారుతుంది, అంతే. ఇక్కడ ఉన్నది ఒకటి ఇక్కడ వస్తుంది, ఒక ఓహెచ్ తొలగిపోతుంది, ఇక్కడ ఈ ఆక్సిజన్ అనేది డబల్ బాండ్ ఆక్సిజన్గా మారుతుంది. ఎట్లయినా ఈ కార్బన్కైనా రాయవచ్చు, ఇక్కడ ఎట్లా రాసినా ఏం లేదు, మనకు కావాల్సింది ఉత్పన్నం ఏర్పడాలి. చర్యా విధానం చూస్తే స్టూడెంట్స్ కొద్దిగా ఫాస్ట్ రాస్తా. స్టూడెంట్స్ సజల H2SO4ని సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటాం, అది H ప్లస్ని ఇస్తుంది. H ప్లస్ని ఇచ్చినప్పుడు ఆక్సిజన్ మీద 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్లు H ప్లస్ని తీసుకుంటావి. నేను మార్పు ఇక్కడ జరిగింది, హైడ్రోజన్ ఇక్కడ వచ్చేసింది. అప్పుడు ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు H ప్లస్కి ఇచ్చింది కాబట్టి ఆక్సిజన్ మీద ప్లస్ వస్తుంది. ఇక మిగిలినవి సేమ్ ఉన్నట్టుగా మనం భావిస్తాము. ఇక్కడ OH రాస్తా, ఇవి రాస్తలేను నేను, రాయాలా. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇది వెంటనే ఈ బంధం విడిపోతుంది స్టూడెంట్స్. ఎందుకు? ఇది H2Oగా మారుతుంది కాబట్టి. ఇది బంధం విడిపోయే క్రమంలో ఇక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి సైమల్టేనియస్గా ఇక్కడ ఉన్న CH3 అనేది ఇక్కడ వచ్చి చేరుతుంది.
ECH3 అయినా రావచ్చు, ECH3 అయినా రావచ్చు. CH3 అని రాస్తా స్టూడెంట్స్. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే అన్ని CH3 రాస్తున్నాయి. రాసిన తర్వాత ఈ CH3 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది స్టూడెంట్స్. వెంటనే మనం ఇక్కడ కార్బన్ ఈ CH3ని కొంచెం సైడ్కి రాస్తా, ఎట్లయినా రాయవచ్చు. CH3 ఇక్కడ OH, ఇక్కడ 2 CH3 ఉన్నవి. OH అనేది H2O బయటకు పోయింది, దాని స్థానంలోకే ఇక్కడ ఉన్న CH3 ఇక్కడ వచ్చేసింది, దాన్నే పునరమరిక అని అంటాము. అయితే స్టూడెంట్స్ ఇక్కడ ఏమవుతుంది, ఒక బంధం తక్కువైందిగా, ఆ బంధం తక్కువైంది కదా, ఈ బంధం ఇక్కడికి పోయినట్టుగా భావించాలి. ఈ బంధం ఇక్కడ పోయినట్టుగా భావించి ఇది H+ని కోల్పోయింది అని ఇలా డైరెక్ట్ రాయొచ్చు స్టూడెంట్స్. ఏం కాదు, ఇంకా మళ్ళీ ఊకే ఇంకొక స్టెప్ రాస్తే మనకు అనవసరంగా ఏముండదు. ఇక్కడ CH3 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 ఇలా రాస్తే సరిపోతుంది. ఇదే ఫినకలోన్. డియర్ స్టూడెంట్స్, ఫినాల్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలను సరైన ఉదాహరణలతో రాయండి అని క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్. దీన్ని రకరకాలుగా అడగవచ్చు. ఇందులో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో ఒక చర్య నైట్రేషన్ చర్య ఉన్నది. మనము ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాము, కాకపోతే ఇక్కడ చర్య వేరుంటుంది. నెక్స్ట్ క్లోరినేషన్ హాలోజినేషన్ చర్య అంటాం. హాలోజినేషన్ చర్య ఉన్నది. నెక్స్ట్ సల్ఫోనేషన్ చర్య ఉన్నది. ఈ 3 చర్యలు ఏదైనా ఒక చర్య రాయవచ్చు. లేకపోతే ఎగ్జామ్లలో ఫినాల్ యొక్క నైట్రేషన్ చర్యను రాయండి అనవచ్చు సింపుల్గా. లేకపోతే ఎగ్జామ్లో ఫినాల్ యొక్క హాలోజినేషన్ చర్యను రాయండి అనవచ్చు. ఫినాల్ యొక్క సల్ఫోనేషన్ చర్యను రాయండి అని కూడా అడగవచ్చు ఎగ్జామ్లో. ఎట్లయినా కానీ ఏం లేదు, ఫినాల్ రాయాలా. ఇక్కడ నైట్రేషన్ చర్య హాలోజినేషన్ చర్య అంటే ఫినాల్ రాసి ఇక్కడ స్టూడెంట్స్ ఇంతకుముందుకు ఏమైంది, ఇది H+ను కోల్పోయి స్థిరమైన ఫినాక్సైడ్ అయాన్ ఏర్పరిచినప్పుడు ఇక్కడ ఆర్తో స్థానంలో మైనస్ వచ్చింది, పారా స్థానంలో మైనస్ వచ్చింది స్టూడెంట్స్ ఇంతకుముందుకు వీడియోస్లో. అయితే ఇక్కడ ఈ నైట్రేషన్ చర్య అంటే ఏంది స్టూడెంట్స్, HNO3 H2SO4ని తీసుకుంటాం స్టూడెంట్స్, నైట్రేషన్ మిశ్రమం. వెంటనే ఏమవుతుంది, మనకు ఆర్తో స్థానంలో మనం ఇంతకుముందుకు ఏమన్నాం, నైట్రేషన్ మిశ్రమంలో NO2+ అనే ఎలక్ట్రోఫైల్ వస్తుందన్నాం కదా. ఆ NO2+ అనే ఎలక్ట్రోఫైల్ ఇంతకుముందుకు ఇక్కడ మైనస్ వచ్చిందన్నాం కదా. ఫినాక్సైడ్ యొక్క రెజొనెన్స్ నిర్మాణంలో ఇక్కడ మైనస్ వచ్చిందన్నాం కదా. ఇక్కడ NO2 వచ్చి చేరుతుంది. నెక్స్ట్ ఇంకొక ఉత్పన్నం రాస్తా, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది కాబట్టి రెండోసారి మళ్ళీ ఫినాల్ రాసి నైట్రోజన్ ఎక్కడ వస్తుంది, NO2 అనేది పారా స్థానంలో వస్తుంది స్టూడెంట్స్. అంతే స్టూడెంట్స్. అయితే ఇక్కడ HNO3 అనేది డైల్యూట్ తీసుకున్నాం అనుకో, అంటే సజల తీసుకుంటేనేమో ఇలా వస్తుంది. ఒకవేళ గాఢ తీసుకుంటే NO2 అనే ఎలక్ట్రోఫైళ్ళు ఆర్తో స్థానంలో అంటే పక్కకున్న ఆర్తో స్థానంలో కూడా వస్తాయి. గాఢ HNO3 తీసుకుంటే మరి పారా స్థానంలో కూడా ఒకటేసారి వస్తుంది. అంత మనం కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, ఏదైనా ఒక రియాక్షన్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ హాలోజినేషన్ చర్యలు చూస్తే ఒకటే చర్యను రాయండి, మనకు 2 చర్యలు ఉన్నాయి, అంతా ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఫినాల్ని బ్రోమిన్ జలము, ఇది మనం ఫైనల్ ఇయర్లో ప్రాక్టికల్లో కూడా చేయడం జరుగుతుంది. బ్రోమిన్ జలం తీసుకుంటే ఇది ఫినాలు. వెంటనే మనకి ఏమవుతుందంటే ఇక్కడ OH ఆర్తో స్థానంలో బ్రోమిన్, ఇక్కడ ఆర్తో స్థానంలో కూడా బ్రోమిన్, పారా స్థానంలో బ్రోమిన్. 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ అంటాం. ఇది 2, 3, 4, 5, 6 2,4. ఇక్కడ కూడా అంతే 2,4,6 ట్రైనైట్రోఫినాల్ అని అంటాం. ఇంకొక చర్య ఉంది, అది కూడా చూద్దాం. ఫినాల్ యొక్క సల్ఫోనేషన్ చర్య కూడా చూద్దాం స్టూడెంట్స్. ఏం లేదు, నేను ఫినాల్ రాసిన సల్ఫోనేషన్ చర్య అంటే మీరు ఇంతకుముందు చాలాసార్లు చూసినారు. ఏం చూసినారంటే H2SO4 తీసుకోవాలని మీకు తెలుసు, సల్ఫ్యూరిక్ ఆమ్లము. వెంటనే ఇక్కడ ఏమవుతుంది, ఒక ఎలక్ట్రోఫైల్ ఏర్పడుతుంది. OH ఆర్తో స్థానంలో SO3 వచ్చి వస్తుంది. మరి ఇంకొకసారి పారా స్థానంలో SO3 వచ్చి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉష్ణోగ్రత తేడా చూపించాలా. ఒకసారి 20 డిగ్రీల ఉష్ణోగ్రత తీసుకుంటాం, ఒకసారి 100 డిగ్రీల ఉష్ణోగ్రత చూపిస్తాం. ఇంతేకాదు, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ చూపిస్తే సరిపోతుంది. కరెక్ట్ అంతే చూపించవలసిన అవసరం లేదు. ఫినాల్ అంతే స్టూడెంట్స్. ఇవి ఫినాల్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. వాడు ఎట్లయినా అడగవచ్చు. ఫినాల్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలని సరైన ఉదాహరణతో రాయండి అంటే ఏవైనా 2 రాయొచ్చు, లేదా వాడు నేమ్ ఇచ్చినా కానీ మనం రాయొచ్చు అతి సులభంగా. ఈ ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనం షిప్స్ పరీక్షను నేర్చుకుందాం. షిప్స్ పరీక్షలో ఏం లేదు, సింపుల్. రోజానిలిన్ను షిప్స్ కారకం అంటారు. రోజానిలిన్ను షిప్స్ కారకం అంటారు. ఇప్పుడు
రోజన్ షిప్స్ కారకమును ఆల్డిహైడ్కు కలిపితే తన యొక్క పింకు రంగును పునరుత్పత్తి చేసుకుంటుంది. అంటే తన యొక్క పింకు రంగును తిరిగి పొందుతుంది, లేకపోతే తన యొక్క పింకు రంగును తిరిగి పొందుతుంది అనండి. నెక్స్ట్ కింద ఆల్డిహైడులు ప్లస్ షిప్స్ కారకము గివ్స్ రైజ్ టు పింకు రంగు అని రాయండి. నెక్స్ట్ కీటోనులు ప్లస్ షిప్స్ కారకము గివ్స్ రైజ్ టు చర్య లేదు. అంతే, వెరీ సింపుల్. స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ చర్య పెరికిన్ చర్యకు ఫస్ట్ బెంజాల్డిహైడ్ అనే ఒక అణువును తీసుకుంటాం. బెంజిన్ ఇలా రాస్తున్నా, PHC∼H. దీనిని పెరికిన్ చర్యలో ఎస్టిక్ ఎనైడ్రైడ్ను ఉపయోగిస్తాం. CH3C∼O, మళ్ళీ ఆక్సిజన్ రాస్తాం, మళ్ళీ సేమ్ ఇట్లాంటి అణువును రాస్తాం. C∼O, C∼Oకి CH3 ఉంది, ఇలా రాస్తాము. దీన్నే ఎసిటిక్ ఎనైడ్రైడ్ అని అంటాము. ఇది బెంజాల్డిహైడ్. ఇక్కడ ఎస్టిక్ ఎనైడ్రైడ్లో ఈ భాగం ఉంది కదా, CH3C∼O అని, దాన్నే ఉత్ప్రేరకంగా తీసుకుంటాము. CH3C∼O. ఇక్కడ ఆక్సిజన్ పైన మైనస్ ఉంటుంది, దాని పక్కన సోడియం రాస్తున్నా. ఇప్పుడు PH రాసిన, C∼C, దీనికి COOH ఉంటుంది. దీన్నే సిన్నమిక్ ఆమ్లము అని అంటాం. మూడు బంధాలే ఉన్నాయి కదా, హైడ్రోజన్ రాస్తున్నాం, 3 బంధాలు ఉన్నాయి కదా, హైడ్రోజన్ రాస్తున్నాం. సిన్నమిక్ ఆమ్లం. చర్యా విధానం ఇంపార్టెంట్. ఈ చర్యలకి చర్యా విధానంలో ఇక్కడ CH3ని CH2 కిందికి హైడ్రోజన్గా రాసిన, ఎట్లా రాసినా ఏం లేదు, ఆక్సిజన్ మిగతా సేమ్ ఎలా ఉందో అలానే రాసిన. ఇక్కడ CH3 సోడియం ఎస్టేట్ అంటాం. సోడియం ఎస్టేట్ ఎలా ఉంది, ఇక్కడ ఆక్సిజన్ మైనస్ ఉంది. ఈ మైనస్ అనేది ఏం చేస్తుందంటే హైడ్రోజన్ని H+ రూపంలో తీసుకుంటుంది. ఈ బంధం అనేది దీనికి ద్విబంధం పక్కన ఉన్నదాన్ని ఏమంటాం, ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా హైడ్రోజన్కి ఆమ్లత్వ స్వభావం ఉంటుంది, అంటే అది H+గా మారుతుంది. అది H+గా మారి వేరొక రుణావేశంతో కలిసిపోతుంది. ఈ బంధంలోని ఎలక్ట్రాన్ కార్బన్ మీకు వస్తాయి. ఇప్పుడు నేను అదే రాస్తా, CH2-, ఇంకా మిగతా ఏముంది, C∼O ఉంది, దానికి ఆక్సిజన్ ఉంది, దానికి C∼O, CH3 ఉంది. కార్బన్ అయాన్ అంటాం. ఇది స్థిరమైన కార్బన్ అయాన్. ఇది స్టెప్ 1. మీకు నోట్బుక్లో స్టెప్ 1లో ఇది అయానీకరణం చెందినట్టు ఇచ్చిన, డైరెక్ట్ రాయొచ్చు. స్టెప్ 2లో బెంజాల్డిహైడ్ ఎక్కడుంది మనకు, బెంజాల్డిహైడ్ ఇక్కడ ఉంది. బెంజాల్డిహైడ్ స్టెప్ 1లో ఏర్పడిన కార్బన్ అయాన్, నేను పూర్తిగా రాస్తున్నా, ఇది ఉన్నట్టు రాస్తున్నా అంతే. ఇక్కడ ఏముంది, ఆక్సిజన్కి మైనస్ వస్తుంది, పాక్షిక రుణావేశము, దీనికి ధనావేశం వస్తుంది. వెంటనే మైనస్ పోయి దేనికి వస్తుంది, ధనావేశంగా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది తొలగిపోతుంది, అంటే ఆక్సిజన్ మీదకి వెళ్తుంది పూర్తిగా. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ PH కార్బన్ ఒక బంధం తొలగిపోయి మైనస్గా మారింది ఆక్సిజన్ మీదకి. ఇక్కడ ఈ హైడ్రోజన్ కిందికి రాయొచ్చు, ఏంలే, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా సమూహము, దాన్నే కింద రాస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి హైడ్రోజన్ కిందికి రాసి ఇక్కడ ఈ కార్బన్ అటాచ్ అవుతుంది. CH2 C∼O ఆక్సిజన్, దానికి C∼O ఆక్సిజన్, మళ్ళీ C∼O CH3. స్టూడెంట్స్, నేను దీన్ని అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ H+ని యాడ్ చేస్తా. స్టూడెంట్స్, H+ని యాడ్ చేసిన తర్వాత PH ఆక్సిజన్కి హైడ్రోజన్ యాడ్ అయింది, కింద హైడ్రోజన్. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ని ఇలా రాస్తున్నా స్టూడెంట్స్, లేకపోతే డైరెక్ట్ రాసినా కానీ ఏమి ఇబ్బంది లేదు. C∼O C∼O CH3 ఉన్నట్టు రాస్తున్నాం, చూసుకుంటా అంతే. ఇక్కడ ఏం లేదు, ఒక కార్బన్ మీద OH, దాని పక్క కార్బన్ మీద హైడ్రోజన్ ఉంటే ఏమైందంటే H2O రూపంలో 2 వెళ్ళిపోతాయి. ఇట్లా 2 H2Oగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక బంధం అనేది ఏర్పడుతుంది. అదే రాస్తా, PH
కార్బన్ రాసిన దానికి హైడ్రోజన్ ఉంది, పక్కన ఒక బంధం ఉన్నది, ఒక బంధం కొత్తగా ఏర్పడుతుంది. ఎందుకు? ఇవి రెండు ఇవ్వడం వలన. కార్బన్ రాసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమున్నదో అది రాసేసాయి. C≡O CH3 ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏం ఏర్పడుతుంది అంటున్నాం స్టూడెంట్స్? సినమిక్ ఆమ్లం ఏర్పడుతుంది అన్నాం. PHC≡C వరకు వచ్చింది, ఓకే. PHC≡C వరకు వచ్చింది, ఓకే. ఇంకేం ఏర్పడాలా? జల విశ్లేషణ చేస్తే H3O+ అంటాము. ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ చేస్తే ఈ బంధం బ్రేక్ అయ్యి ఇక్కడ OH- వస్తుంది, ఇక్కడ H+ వస్తుంది. లేకపోతే ఈ బంధం బ్రేక్ చేసి ఇక్కడ H+, OH- ఎట్లయినా రాయొచ్చు స్టూడెంట్స్. PH ఇక్కడ హైడ్రోజన్ ఇంత ముందుకే ఉన్నది, కింద ఉన్నది C≡O, దానికి వచ్చి ఏమొచ్చి చేరింది? OH చేరింది. మిగతాది ఉప ఉత్పన్నం. నెక్స్ట్ మనం బెంజోయిన్ సంగరణ చర్యను నేర్చుకుంటాం. బెంజోయిన్ పేరులోనే ఉంది, బెంజాలియైడ్ తీసుకుంటాము. PHC≡O హైడ్రోజన్ బెంజాలియైడ్. సయనైడ్ ఇన్నర్గా మనకు ఈ శబ్దం కూడా వినబడుతుంది, సయనైడ్. కాబట్టి 2 బెంజాలియైడ్ అణువులు తీసుకున్న తర్వాత CN- సయనైడ్ అనే ఉత్ప్రేరకాన్ని తీసుకుంటాము. అప్పుడు మనకు ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ ఏర్పడుతుంది. ఆల్ఫా హైడ్రాక్సీ ఇక్కడ ద్విబంధం ఉన్నదాని ప్రకారం పక్కన ఉన్నదాన్ని ఆల్ఫా అంటాం. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అంటాము. దీన్నే బెంజోయిన్ ఉత్పన్నము అని కూడా అంటాం. బెంజాలియైడ్, ఇది బెంజాలియైడ్. ఇప్పుడు చర్యా విధానం ఇంపార్టెంట్. ఇక్కడ ఏం లేదు స్టూడెంట్స్, ఈ హైడ్రోజన్ పోయి ఆక్సిజన్ కలిసింది, ఈ కార్బన్ పోయి ఈ కార్బన్తో కలిసింది. అంటే C≡O కార్బన్లు ఒకదానికొకటి బంధాన్ని ఏర్పరచుకున్నవి. ఈ హైడ్రోజన్ కిందికి వచ్చినట్టుగా భావించండి. ఈ హైడ్రోజన్ దీనికి పోయింది. ఇప్పుడు ఈ కార్బన్ కలిసేటప్పుడు ఒక బంధం అనేది తొలగిపోయి మనకు ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ ఏర్పడుతుంది. ఇట్లా చర్య రాసినా కానీ మనకు 4 మార్కులు పడతాయి. మనకు చర్యా విధానం కూడా ఈజీగానే ఉంటుంది. 2 అణువులు బెంజాలియైడ్లు సైనైడ్ సమక్షంలో బెంజోయిన్ ఉత్పన్నం. చర్యా విధానం చూసినట్లయితే వెరీ సింపుల్. ఇక్కడ ఫస్ట్ ఒక అణువుని తీసుకుంటాం. ఈ 2 అణువులు ఒకదానితో ఒకటి చర్యలో పాల్గొనలేవు కదా, కాబట్టి ఒక అణువు బెంజాలియైడును ప్లస్ CN- తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఆక్సిజన్కి మైనస్, కార్బన్కి ప్లస్ అని మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మైనస్ పోయి ప్లస్ కలిసింది, అదే రాస్తాం. PH ఏమైంది? ఈ సైనైడ్ పోయి దీన్ని కలుస్తున్నప్పుడు ఈ ద్విబంధం అనేది డబుల్ బాండ్ అనేది తొలగిపోయి ఆక్సిజన్ మీదకి మైనస్ రూపంగా మారుతుంది. అంటే ఇది పోయి ఇక్కడ యాడ్ అవుతున్నప్పుడు 5 బంధం ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ మీదకి వస్తాయి, అదే రాసేసినాం. ఇక్కడ రాసినాక ఈ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. బెంజోయిన్లో వెంటనే పునరమరిక చెందుతుంది. ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్ని కార్బన్ మీదకి వదిలేస్తుంది. కార్బన్ హైడ్రోజన్ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్ని కార్బన్ మీదకి వదిలేయంగానే ఇది H+గా మారంగానే ఇది వెంటనే ఆక్సిజన్ తీసేసుకుంటుంది. పక్కనే ఉన్న ఆక్సిజన్ తీసేసుకొని PH కార్బన్ దగ్గరికి మైనస్ వచ్చింది, అంటే ఈ బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ దీని మీదకి వచ్చినవి. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గరికి హైడ్రోజన్ వచ్చింది, కింద CN రాసినాం. ఇక్కడ కార్బన్ దగ్గర ఇది విత్డ్రాయింగ్ సమూహము అంటాము, బలమైన ఎలక్ట్రాన్ తీసుకునేది. అలాంటప్పుడు కార్బన్కి మైనస్ ఉంటే స్థిరమైనది. దానికోసం హైడ్రోజన్ అనేది ఈ ఎలక్ట్రాన్ కార్బన్కి వదిలేసి ఆక్సిజన్ మీదకి వెళ్ళింది. ఇప్పుడు స్థిరమైన కార్బన్ అయాన్, కార్బన్ మీద మైనస్ ఉంది కాబట్టి స్థిరమైన కార్బన్ అయాన్ అంటాం. ఈ స్థిరమైన కార్బన్ అయాన్ నేను రాస్తున్నా. ఇక్కడ OH కింద CN ఉంది, స్థిరమైన కార్బన్ అయాన్. ఇంకొక అణువు ఉన్నది కదా, ఇంకొక అణువు బెంజాలియైడ్తో చర్యలో పాల్గొంటుంది. ఇక్కడ ఆక్సిజన్కి మైనస్ వస్తుంది, కార్బన్కి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఈ మైనస్ పోయి ప్లస్తో కలుస్తున్నప్పుడు ఈ ద్విబంధం తొలగిపోయి ఆక్సిజన్ మీదకి వెళ్తుంది. అదంతా మనకు తెలిసిందే ప్రాసెస్. ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఉన్నట్టు రాస్తా. కార్బన్ OH రాసిన, కిందికి హైడ్రోజన్ రాసిన, ఈ కార్బన్కి బంధం ఏర్పడింది, కార్బన్ రాసిన, ఈ కార్బన్కి PH ఉంది, ఇటువైపు రాస్తా. ఇక్కడ హైడ్రోజన్ ఉన్నది, హైడ్రోజన్ ఇక్కడ కింది వైపు రాసేస్తా. ఇక్కడ ఈ కార్బన్ పోయి దీంతో కలుస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? O-, అంతే కదా. ఈ కార్బన్కి బంధం ఏర్పడుతున్నప్పుడు ఈ బంధం అనేది తొలగిపోయి ఆక్సిజన్ మీదకి వచ్చేస్తుంది. ఫైనల్ ఇక్కడ O- ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్యలో ఉన్న బంధంలోని ఎలక్ట్రాన్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంతకుముందుకు CN ఉన్నది, CN రాయాలా, CN ఉన్నది, CN రాసినాము. CN రాసిన తర్వాత
ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్యలో ఉన్న బంధము ఇక్కడ రాగానే ఈ సిఎన్ అనేది బంధాన్ని తీసుకొని బయటికి పోతుంది. ఆక్సిజన్ హైడ్రోజన్ ఉన్న మధ్యలో బంధంలోని ఎలక్ట్రాన్లు ఇక్కడికి రాగానే వెంటనే సిఎన్ అనేది తొలగిపోతుంది. ఉత్ప్రేరిత చర్యలు అంటే ఇక్కడ సిఎన్ మైనస్ అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. చర్యను జరిపించి లాస్ట్కు తిరిగి మళ్ళీ బహిర్గతం అవుతుంది, అంటే బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెంటనే ఇది H+గా మారుతుంది కదా, ఈ H+ని ఇది తీసుకుంటుంది. ఓకే రైట్. ఇక్కడ pH, ఇక్కడ కార్బన్ రాసినాము. కార్బన్ రాసిన తర్వాత కార్బన్ ఆక్సిజన్ మధ్యలో బంధం ఉంది. ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్యలో ఉన్న బంధము ఇక్కడికి వచ్చేస్తుంది, రాసేసిన. ఈ సిఎన్ వెళ్ళిపోయింది, ఇంకా దాన్ని రాయని అవసరం లేదు. కార్బన్ రాసిన. ఇక్కడ ఆక్సిజన్ దగ్గరికి ఏమొస్తుంది, H వస్తుంది. H రాసిన. ఇక్కడ దీనికి pH ఉన్నది, H. ఈ ఉత్పన్నము ఒకటే, కాకపోతే ఇక్కడ ద్విబంధం ఓ ఇక్కడ ఉన్నది, ద్విబంధం ఓ ఇక్కడ అనేది, ద్విబంధం ఇక్కడ అనేది ఇటు వచ్చింది. ఎట్లయినా రావచ్చు. దానినే ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అంటాము, బెంజోయిన్ ఉత్పన్నము అని అంటాము. ఈ విధంగా బెంజోయిన్ సంగలన చర్య జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ చర్య. స్టూడెంట్స్, నోవెనగల్ చర్యా విధానంతో రాయండి. చర్యా విధానం కూడా అడుగుతాడు. సింపుల్. నోవెనగల్ అనగానే నేను ఫస్ట్ దీన్ని షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. బిఎంపి నోవెనగల్ అంటే బిఎంపి చర్య. బిఎంపి చర్య అన్న నోవెనగల్ చర్య అన్న సేమ్. బి అంటే బెంజాలియేట్ తీసుకుంటాము, PHC11OH ప్లస్. ఎం అంటే మెలోనిక్ ఎస్టర్ తీసుకుంటాము, CH2 C డబల్ బాండ్ O CH2 CH3. C డబల్ బాండ్ OC ఉంటే ఎస్టర్ అంటాం. C డబల్ బాండ్ O CH2 CH3 ఎస్టర్ అంటాం. ఈ భాగం రెండు ఎస్టర్లు ఉంటే మెలోనిక్ ఎస్టరు అంటాం. ఈ మెలోనిక్ ఎస్టరు. పి అంటే పిరిడిన్. బిఎంపి నోవెనగల్ అంటే బిఎంపి గుర్తుకు రావాలి. బెంజాలియేట్, మెలోనిక్ ఎస్టర్, పిరిడిన్. వెంటనే ఈ రెండు హైడ్రోజన్లు ఇందులో ఉన్న ఆక్సిజన్ తొలగిపోతుంది. రెండు హైడ్రోజన్లు ఆక్సిజన్ తొలగిపోయి -H2O తొలగిపోయి ఇక్కడ చూడండి నేను ఏం రాస్తున్నాను, PH కార్బన్ ఉన్నది, కార్బన్కి ఏమున్నది డబుల్ బాండ్ ఉంది. ఈ హైడ్రోజను కిందికి రాస్తా. ఈ నెక్స్ట్ ఈ కార్బన్ అనేది దీని పోయి కలిసింది. ఈ కార్బన్ కలుస్తుంది, ఆక్సిజన్ H2 పోతుంది. వెంటనే ఈ కార్బన్కి ఏముంది, C డబల్ బాండ్ O ఉన్నది, దీనికి C డబల్ బాండ్ ఉంది, దీనికి మళ్ళీ C డబల్ బాండ్ O ఉంది, దీనికి OCH2 CH3 ఉంది, OCH2 CH3 ఉంది. దీన్ని జల విశ్లేషణం చేస్తే H3O+తో జల విశ్లేషణం చేస్తే ఇక్కడ ఈ బంధం విడిపోతుంది. ఆక్సిజన్ కార్బన్ మధ్యలో బంధం విడిపోయి ఇక్కడ H+, ఇక్కడ H+, ఇక్కడ మనకు ఏర్పడుతుంది. దేర్ఫోర్ ఏమంటాం, PH CH డబుల్ బాండ్, కింది C డబల్ బాండ్ OH, కింద ఇక్కడ కూడా C డబల్ బాండ్ OH. దీన్ని మనము వేడి చేస్తే ఏమైందంటే ఒక CO2 అనేది వెళ్ళిపోతుంది ఇందులోకి వచ్చి. ఒక CO2 వెళ్ళిపోతుంది, ఈ హైడ్రోజన్ పోయి దీనికి యాడ్ అవుతుంది. PH CH డబల్ బాండ్ C డబల్ బాండ్ OH. సిన్నమిక్ ఆమ్లము అంటాం, సిన్నమిక్ ఆమ్లము అని అంటాం దీన్ని. చూడండి చర్య మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ బెంజాలియైడ్, మెలోనిక్ ఎస్టర్, పిరిడిన్ ఈ మూడు కలిస్తే మనకి ఇది ఏర్పడింది. ఇక్కడ ఇందులో ఉన్న రెండు హైడ్రోజన్, ఇందులో ఉన్న ఆక్సిజన్ తొలిగిపోయి ఆ రెండింటి మధ్యలో రెండు ద్విబంధం ఏర్పడింది. ఇది రాసినాము. ఈ ఎస్టర్లు జల విశ్లేషణ చేస్తే ఆమ్లంగా మారినవి COHగా. వేడి చేస్తే ఒకటే కార్బన్కి రెండు COH ఉండరాదు. ఒకటే కార్బన్కి OH ఉన్నా కానీ అస్థిరమైనవి. OH ఉంటే నీటి అణువులు కోల్పోతాయి. ఇక్కడ COH ఉన్నాయి కాబట్టి ఒక కార్బన్ డైఆక్సైడ్ అనే అణువుని కోల్పోయి చివరికి సిన్నమిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఇదే చర్యా విధానం. యాక్చువల్గా ఒకవేళ చర్య రాయాలంటే బెంజాలియేడ్, మెలోనిక్ ఎస్టర్, పిరిడిన్ రాసి డైరెక్ట్ సిన్నమిక్ ఆమ్లాన్ని రాసేయండి, ఉత్పన్నం రాసేస్తే అది చర్య అవుతుంది. ఒకవేళ చర్య కాకుండా చర్యా విధానం అడిగితే ఇది మొత్తం రాయాలి, అంతే. వెరీ సింపుల్, చాలా అతి సులభంగా రాయవచ్చును. బెంజాలియేడ్, మెలోనిక్ ఎస్టర్తో చర్య జరిపి పిరిడిన్ సమక్షంలో ఇది ఏర్పడింది. ఇది జల విశ్లేషణ చెంది
ఒకటే కార్బన్కి 2 COHలు ఉండరాదు, ఉంటే CO2 కోల్పోయి సినమిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. ఒకవేళ చర్యనే రాయండి అంటే బెంజాలియడ్ రాయాలా, మెలోనిక్ ఎస్టర్ రాయాలా, పిరిడిన్ రాసి ఈ స్థానంలో సినమిక్ ఆమ్లం రాయాలి, సరిపోతుంది అంతే. డియర్ స్టూడెంట్స్, వ్యతిరేక మార్కోనికాఫ్ నియమం అనగానేమి, చర్యా విధానంతో సహా వివరించండి నేర్చుకుందాం స్టూడెంట్స్. సేమ్ ఇంతకుముందుకు మార్కోనికాఫ్ నియమం అయితే ఎలా రాసామో అదే రాస్తాము. హెచ్బిఆర్ ఇంతకుముందుకు HCl రాసినాము, ఇప్పుడు HBr రాసినాము. డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు కూడా సేమ్ స్టూడెంట్స్, మొదటి ద్విబంధ కార్బన్కి హైడ్రోజన్, రెండవ ద్విబంధ కార్బన్కి బ్రోమిన్, మళ్ళీ మొదటి ద్విబంధ కార్బన్కి బ్రోమిన్, రెండవ ద్విబంధ కార్బన్కి H. ఇంతకుముందుకు బ్రోమిన్ల స్థానంలో క్లోరిన్ ఉండే స్టూడెంట్స్. బ్రోమిన్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ క్లోరిన్ ఉండే స్టూడెంట్స్. ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమ్. మరియు ఇంతకుముందుకు 2 బ్రోమో 2 క్లోరోప్రోపేన్ మేజర్ అన్నాం స్టూడెంట్స్. దేనికి? మార్కోనికాఫ్ నియమానికి స్టూడెంట్స్. ఇప్పుడు వ్యతిరేక అంటే ఏంది స్టూడెంట్స్? 1 బ్రోమోప్రోపేన్ మేజర్. మిగతా అంతా సేమ్ స్టూడెంట్స్. మరియు ఒక చిన్నది ఏముంటుందండి ఇక్కడ, ఆల్కైల్ పెరాక్సైడ్ ఉంటుంది, R2O2 ఆల్కైల్ పెరాక్సైడ్. మీకు తెలుసుగా స్టూడెంట్స్, ఆల్రెడీ H2O2ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం. ఇప్పుడు హైడ్రోజన్ స్థానంలో R రాస్తే R2O2నే ఆల్కైల్ పెరాక్సైడ్ అంటాం. ఈ ఆల్కైల్ పెరాక్సైడ్ ఉండటం వలన మనకు 1 బ్రోమోప్రోపీన్ అనేది మేజర్గా ఏర్పడుతుంది. దీన్నే వ్యతిరేక మార్కోనికాఫ్ నియమము అని అంటాము. అయితే స్టూడెంట్స్, ఇక్కడ పెరాక్సైడ్ ప్రభావం వలన 1 బ్రోమో మేజర్ ఏర్పడింది కాబట్టి పెరాక్సైడ్ ప్రభావం అనగానేమి, చర్యా విధానంతో వివరించండి అనగానే ఇదే ఆన్సర్ స్టూడెంట్స్. అదేవిధంగా కరాష్ అనే శాస్త్రవేత్త దీని మీద ప్రయోగం చేసినాడు. ఎందుకు 1 బ్రోమోప్రోపేన్ ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి కరాష్ ప్రభావం అనగానేమి, చర్యా విధానంతో రాయండి. ఇదే స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఇంతకుముందుకే మనం ఏమన్నామంటే మార్కోనికాఫ్ నియమంలో 2 క్లోరోప్రోపేన్ అనేది మేజర్ అన్నాం. వ్యతిరేక మార్కోనికాఫ్ నియమం అన్నాం కాబట్టి 1 బ్రోమోప్రోపేన్ మేజర్ అన్నాంగా. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చర్యా విధానం కూడా కొంచెం రివర్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఇంతకుముందుకు H+ అనేది ముందుగా దీంతో చర్యలో పాల్గొన్నది. HBrలో H+ అనేది దీంతో చర్యలో పాల్గొన్నది. ఇక్కడ అట్లా కాదు స్టూడెంట్స్, బ్రోమిన్ అనేది ముందుగా చర్యలు. ఆ బ్రోమిన్ కూడా ఏ విధంగా స్టూడెంట్స్? బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదికగా. బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక అనేది ఏం చేస్తుంది స్టూడెంట్స్? ఈ బంధాన్ని సమానంగా విడగొడుతుంది. అంటే ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్లలో ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు నేనేమంటున్నా స్టూడెంట్స్, ఇప్పుడు బ్రోమిన్ అనేది ఇది 1వ కార్బన్, ఇది 2వ కార్బన్, ఇది 3వ కార్బన్. ఒకసారి 1వ కార్బన్తో C1తో బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక, C2తో Br స్వేచ్ఛా ప్రాతిపాదిక. స్టూడెంట్స్ 3 కార్బన్ ఉన్నాయి కదా స్టూడెంట్స్. ఇప్పుడు బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక దీనితో కలుపుతున్నప్పుడు డబల్ బాండ్ తొలగిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను 3 కార్బన్లు రాస్తాను స్టూడెంట్స్. 3 కార్బన్లు రాసిన తర్వాత బ్రోమిన్ దీంతో 1వ కార్బన్తో కాబట్టి రాసిన స్టూడెంట్స్. బ్రోమిన్ మళ్ళీ దేంతో? 2వ కార్బన్తో స్టూడెంట్స్. కాబట్టి 2వ కార్బన్కి యాడ్ చేసినప్పుడు స్వేచ్ఛా ప్రాతిపాదిక ఇక్కడ ఏర్పడుతుంది స్టూడెంట్స్. 1వ కార్బన్ దగ్గర బ్రోమిన్ వచ్చింది కదా స్టూడెంట్స్, ఇంకొక స్వేచ్ఛా ప్రాతిపాదిక ఇక్కడ ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఈ బంధంలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు తొలగిపోయి ఒక ఎలక్ట్రాన్ దీనికి వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీనికి. ఈ ఎలక్ట్రాన్తో చర్యలో పాల్గొంటుంది, మిగిలిన ఎలక్ట్రాన్ అట్లే రాస్తాం స్టూడెంట్స్. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్తో కలిసి బంధాన్ని ఏర్పరిస్తే స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని అలానే రాస్తాం స్టూడెంట్స్. ఇప్పుడు H స్వేచ్ఛా ప్రాతిపాదిక స్టూడెంట్స్. H స్వేచ్ఛా ప్రాతిపాదిక అనేది ఈ ఎలక్ట్రాన్తో బంధంలో పాల్గొంటుంది. దేర్ఫోర్ కార్బన్, బ్రోమిన్, కార్బన్, హైడ్రోజన్ మిగతాది. ఇంకా H స్వేచ్ఛా ప్రాతిపాదిక అనేది స్టూడెంట్స్ ఈ ఎలక్ట్రాన్తో చర్యలో పాల్గొంటుంది స్టూడెంట్స్. వెంటనే ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బ్రోమిన్, ఇంకా మిగిలినవి కార్బన్కి ఎన్ని బంధాలు కావాలనో మిగిలిన హైడ్రోజన్లతో పెడతాం స్టూడెంట్స్. ఈ విధంగా చర్యా విధానం జరుగుతుంది స్టూడెంట్స్. అయితే ఈ బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక ఎక్కడి నుంచి ఏర్పడింది? ఇది కొంచెం ROR పెరాక్సైడ్ ప్రభావం అన్నాగా స్టూడెంట్స్. ఈ పెరాక్సైడ్ ప్రభావం అనేది ఇది విడిపోతుంది. ఎందుకు విడిపోతుంది అంటే ఆక్సిజన్ మీద 2 జంటలు ఉంటాయని మీకు ముందే తెలుసు స్టూడెంట్స్. ఈ జంటలు ఎలక్ట్రాన్ల వికర్షణ వల్లంగా అది విడిపోతుంది స్టూడెంట్స్. ఏ విధంగా? స్వేచ్ఛా ప్రాతిపాదికగా. ఈ విధంగా విడిపోయిన స్వేచ్ఛా ప్రాతిపాదిక స్టూడెంట్స్ ఏమవుతుంది అంటే HBrలో ఉన్న బంధాన్ని సమానంగా విడగొడుతుంది స్టూడెంట్స్. సమానంగా అంటే బంధంలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నవి, ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వచ్చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్న ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్ మీద ఉన్న ఒక ఎలక్ట్రాన్తో కలిసి బంధాన్ని ఏర్పరుస్తుంది స్టూడెంట్స్, ROH.
నెక్స్ట్ స్టూడెంట్స్ ఏం మిగిలిపోయింది? బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపదిక స్టూడెంట్స్. ఈ బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపదికనే స్టూడెంట్స్ ఇక్కడ ఈ బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపదికనే ఆల్కిన్తో చర్యను జరుపుతుంది. ఈ విధంగా కొంచెం కష్టపడి ప్రాక్టీస్ చేస్తే అతి సులభంగా నేర్చుకోవచ్చును. నెక్స్ట్ 2,4-DNP పరీక్ష స్టూడెంట్స్. ఇంతకుముందుకు ఫెయిలింగ్ పరీక్ష నేర్చుకున్నాం, టోలెన్స్ పరీక్ష నేర్చుకున్నాం. 2,4-DNP పరీక్షలో ఈ చర్య ఇంతకుముందుకు మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలో ఫస్ట్ 2,4-DNP కారకం అని దేనంటాం? 2,4 డై నైట్రో ఫినైల్ హైడ్రజీన్ 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రజీన్ను 2,4-DNP కారకం అని అంటారు. 2,4-DNP కారకమును ఆల్డిహైడులకు కలిపినప్పుడు ఎరుపు రంగు లేదా పసుపు రంగు అవక్షేపము ఏర్పడుతుంది. ఎరుపు రంగు లేదా పసుపు రంగే రాయండి, ఎందుకు ఎరుపు రంగు అవసరం లేదు. పసుపు రంగు అవక్షేపం ఏర్పడుతుంది. అయితే కీటోనులకు కూడా 2,4-DNP కారకంను కలిపితే పసుపు రంగు అవక్షేపం వస్తుంది. అనగా 2,4-DNP కారకం అనేది ఆల్డిహైడ్లతో చర్యను జరుపుతుంది మరియు కీటోన్లతో కూడా చర్యను జరుపుతుంది. అదే ఇంతకుముందుకు స్టూడెంట్స్ వీడియోలో ఇక్కడ కీటోన్ లేకపోతే ఇలా రాయండి, CH3 అని రాసి టోలెన్స్ కారకం ఏముండే? Ag2O ఉండే. టోలెన్స్ కారకం రాసి చర్య లేదు అని రాయాలి స్టూడెంట్స్. నేను ఇంతకుముందుకు వీడియోలో మర్చిపోయాను. అదేవిధంగా ఫెయిలింగ్ కారకంతో CH3 CH3 రాసి ఫెయిలింగ్ కాపర్ ఏంది? క్యుప్రిక్ ఆక్సైడ్. ఇది ఫెయిలింగ్ కారకం, చర్య లేదు అని రాయాలి స్టూడెంట్స్. అయితే ఇప్పుడు 2,4-DNP చూద్దాం. 2,4-DNP చర్య రాయాలి. చర్య ఏంది? C≡O ఎస్టాలియన్. నేను ఈ విధంగా రాస్తున్నా. డబల్ బాండ్ ఆక్సిజన్ ఇక్కడ పైకి రాస్తారు, ఇక్కడ కూడా రాస్తున్నా. 2,4-DNPలో బెంజిన్ ఇట్లా అడ్డంగా రాయండి, రాసి ఇక్కడ నైట్రోజన్ రాయండి, మళ్ళీ నైట్రోజన్ రాయండి, నైట్రోజన్కి 2 హైడ్రోజన్ రాయండి. దీనికి 3 బంధాలు కాబట్టి ఇంకొక హైడ్రోజన్ వస్తాము. ఇది 2వ స్థానం అంటాం. 2వ స్థానంలో NO2 రాయండి. ఇది 4వ స్థానం అంటాము. 4వ స్థానంలో 1 2 3 4 4వ స్థానంలో NO2. దీన్ని 2,4-DNP అని అంటాం. ఇక్కడ ఏం లేదు స్టూడెంట్స్, ఆక్సిజన్ ఇక్కడి నుంచి 2 హైడ్రోజన్ తొలగిపోతుంది. ఇప్పుడు ఏది పదేదే పసుపు రంగు అవక్షేపం పూర్తిగా రాయండి. కొంచెం నేను వీడియో ఎక్కువ ఇద్దని రాస్తాను. నెక్స్ట్ ఏముంది? ఈ హైడ్రోజన్ స్థానంలో CH3 తీసుకుంటే చర్య సేమ్ జరుగుతుంది. ఈ హైడ్రోజన్ స్థానంలో CH3 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం వీడియో పెద్దగా ఇద్దని నేను రాస్తలేను, అర్థం చేసుకోగలరు స్టూడెంట్స్. ఇంతకుముందు వీడియోలో టోలెన్స్ పరీక్ష నేర్చుకున్నాము. ఇప్పుడు ఫెయిలింగ్ పరీక్ష నేర్చుకుందాం. ఫెయిలింగ్ పరీక్ష అంటే ఫస్ట్ క్యుప్రిక్ ఆక్సైడ్ అంటాం. CuOను క్యుప్రిక్ ఆక్సైడ్ను ఫెయిలింగ్ కారకం అంటారు. ఫెయిలింగ్ కారకమును ఆల్డిహైడులకు కలిపినప్పుడు ఆల్డిహైడులు కార్బాక్సిలిక్ ఆమ్లంగా మారుతూ ఎరుపు రంగు అవక్షేపాన్ని ఏర్పరుస్తాయి. అయితే కీటోనులు మాత్రము ఈ చర్యను జరపవు. అంటే ఫెయిలింగ్ పరీక్ష అనేది ఆల్డిహైడ్లకు మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. ఈ కీటోన్లతో చర్యను జరపదు. చర్యను చూస్తే CH3COOH క్యుప్రిక్ ఆక్సైడ్ అన్నాం కదా, CuO. ఈ క్యుప్రిక్ ఆక్సైడ్ అనేది క్యుప్రస్ ఆక్సైడ్గా మారుతుంది. అందుకోసం ఇక్కడ 2 అణువులు తీసుకుంటున్నాం. ఇందులో నుంచి ఆక్సిజన్ ఇంతకుముందు టోలెన్స్ పరీక్ష అన్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా CH3COO కార్బన్ హైడ్రోజన్ మధ్యలోకి ఏమొచ్చింది?
ఒక ఆక్సిజన్ వచ్చింది, హైడ్రోజన్ రాసిన, ఇదే కార్బాక్సిలిక్ ఆమ్లము. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఈడ ఎన్ని కాపర్లు ఉన్నాయి? 2 కాపర్లు 2 అని రాస్తాం. ఎన్ని ఆక్సిజన్ ఉన్నవి? 2 ఆక్సిజన్ ఉన్నట్టు. దీని ముందర ఆక్సిజన్ ముందర 2 ఉంది కదా, 2 ఆక్సిజన్ ఉన్నట్టు. ఈ రెండిటిలో ఒక ఆక్సిజన్ ఇక్కడికి వచ్చింది స్టూడెంట్స్, ఇంకొక ఆక్సిజన్ ఇక్కడ రాస్తాం స్టూడెంట్స్. దీన్ని క్యుప్రస్ అంటాం, క్యుప్రస్ ఆక్సైడ్. ఇక్కడ ఆక్సీకరణ స్థితి, కాపర్ యొక్క ఆక్సీకరణ స్థితి +1 ఉంటుంది. +1 ఉంటే క్యుప్రస్ అంటాము. ఇక్కడ కాపర్ యొక్క ఆక్సీకరణ ఇక్కడ -2 ఉంటుంది కాబట్టి -2కు సమానంగా +2 క్యుప్రస్ అంటాం. +2 ఉంటేనేమో క్యుప్రిక్ అంటాం, క్యుప్రిక్ ఆక్సైడ్. ఈడ Cu2 అనేమో క్యుప్రస్ ఆక్సైడ్, అంటే క్యుప్రిక్ ఆక్సైడ్ క్యుప్రస్ ఆక్సైడ్గా మారింది. దీనినే ఎరుపు రంగు అవక్షేపము, ఎరుపు రంగు, ఇది రాయాలా స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్, ఎరుపు రంగు అవక్షేపము. ఇంతే. అయితే ఇక్కడ ఇంత ముందుకు AgO తీసుకున్నాం, 1 మోల్ తీసుకున్నాం, AgO తీసుకున్నాము. AgO తీసుకుంటే ఇక్కడ అనేది ఒక ఆక్సిజన్ వచ్చింది, Ag అనేది ఇక్కడ అవక్షేపం, అది వెండి కలాయిపూతనే ఏర్పరిచింది. ఇక్కడనేమో Ce2O వచ్చింది. కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్లు లాంగ్ క్వశ్చన్ వచ్చినాయి 8 మార్కులకి. ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు టోలెన్స్ కారకము మరియు ఫెయిలింగ్ కారకంతో జరిపే చర్యను మరియు దాని యొక్క ప్రాముఖ్యతను వివరించుము. ఇదే క్వశ్చన్. కార్బోనిల్ సమ్మేళనాల క్షయకరణ చర్యలను చర్చించండి. 2,4-DNP పరీక్ష, టోలెన్స్ పరీక్ష. ఇంతకుముందుకు టోలెన్స్ కారకం వచ్చింది, కాకపోతే అప్పుడు ఫెయిలింగ్ కారకం కూడా వచ్చి ఉండే, ఇప్పుడు దాని ప్లేస్లో ఇది వచ్చింది. ఫస్ట్ 4 ఉన్నాయి పరీక్షలు, అన్నీ చెప్తాను. ఫస్ట్ టోలెన్స్ పరీక్ష. టోలెన్స్ కారకం అంటే ఏమో తెలవాలి. అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని టోలెన్స్ కారకం అంటారు. స్టూడెంట్స్ టోలెన్స్ కారకమును ఆల్డిహైడ్కు కలిపినప్పుడు ఆల్డిహైడ్ అనేది కార్బాక్సిలిక్ ఆమ్లంగా మారుతూ వెండి కలాయి పూతను ఏర్పరుస్తుంది. కానీ కీటోనులు చర్యను జరుపవు. ఇదే ప్రాముఖ్యత. ఆల్డిహైడ్లు ఏమో టోలెన్స్ పరీక్షను ఇస్తాయి, కీటోన్లు ఏమో టోలెన్స్ పరీక్షను ఇవ్వవు. అదే దాని యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ స్టూడెంట్స్ చర్య రాద్దాం. CH3C+OH ప్లస్ Ag2O, ఇది టోలెన్స్ కారకం, ఇది ఆల్డిహైడ్. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అనేది ఈ రెండింటి మధ్యలోకి వస్తుంది. అప్పుడు CH3C+O కార్బన్ హైడ్రోజన్ మధ్యలోకి ఏమొచ్చింది? ఆక్సిజన్ వచ్చింది. దీన్నే కార్బాక్సిలిక్ ఆమ్లము అని అంటాము. ప్లస్ Ag అనేది ఇట్లనే ఉండిపోతుంది. దీన్నే 2Ag అని రాస్తాం. ఇదే వెండి కలాయి పూత. ఇదే చర్య. ఇది రాస్తే 4 మార్కులు.